నేను మీ దొరబాబు జబర్దస్త్ నా జర్నీ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా జర్నీ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు నేను అడ్డు రోడ్డు బజాజ్ షోరూమ్ వీధిలో ఉన్నాను. సో మీకు టన్నల్ నుంచి లోపలికి వస్తున్న తర్వాత 4 రోడ్ జంక్షన్ ఉంటుంది. అక్కడి నుంచి రైట్ తీసుకుంటే ఈ స్ట్రీట్ వస్తుంది. సో ఇక్కడ శ్రీవాణి జూనియర్ కాలేజ్ అని ఉంది. నేను సర్వే చేస్తుంటే ఈ కాలేజ్ కోసం ఒక హైలైట్ అయితే తెలిసింది నాకు. ఆ హైలైట్ ఏంటనంటే ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా. ఎంసెట్ అంటే చాలామంది పిల్లలు తెలియదు కూడా. 20 మంది పిల్లలు ఇక్కడ చదివి ఎంసెట్ ట్రైనింగ్ తీసుకుని గవర్నమెంట్ యూనివర్సిటీల్లో సీట్లు కొట్టారంట. ఒక 3 మెంబర్స్ జేఈ అడ్వాన్స్ మెయిన్స్లో కూడా కొట్టారు. అది నాకు బాగా అనిపించింది. సో నిజంగా అంత జెన్యున్గా ఉన్న కాలేజీని మనం డెఫినెట్గా ప్రమోట్ చేయాలి బయటికి. సో అందుకోసం నేను ఇక్కడికి వచ్చాను. మరి మీకు తెలుసు కదా, మన కాలేజీకి వెళ్ళి అడగము, వాళ్ళని ఏం పొగడము, డైరెక్ట్గా పిల్లలు ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాము. సో ఈ సంవత్సరం అక్కడ చదివిన పిల్లలు ఎంతెంత మార్క్స్ సంపాదించారో ఒకసారి రివ్యూ చేద్దామని వచ్చాను నేను ఇక్కడికి. సో ఒకసారి చూద్దాం అక్కడ ఏమవుతుంది అన్నది. నేను వచ్చి తిరిగాను, కొన్ని డీటెయిల్స్ తీసుకున్నాను, కొంతమందిని అడిగాను. కాకపోతే ఏమైపోయిందని అంటే నాకు పిల్లలు ఎవరు అవైలబిలిటీగా లేరు. సో ఈరోజు చెప్తే రేపు వాళ్ళని అరేంజ్ చేస్తారని చెప్పారు ఈ ఊరోళ్ళు. సో రేపు నేను మళ్ళీ వచ్చి వాళ్ళ రివ్యూస్ తీసుకుని మీకు అటాచ్ చేస్తాను. అండ్ తర్వాత కాలేజీకి వెళ్ళి కాలేజీ ఎలా ఉందో కూడా చూపిస్తాను. అండ్ అక్కడ కరస్పాండెంట్ ప్రిన్సిపల్తో కూడా మాట్లాడిస్తాను. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకున్నాను. డెఫినెట్గా ఈ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి కాలేజెస్ మనం డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా జర్నీ వీడియోస్. నేను మీ రామ్, సైనింగ్ ఆఫ్. క్లాస్ రూమ్స్ చూసాను నేను. క్లాస్ రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా బ్లాక్ స్క్రీన్, అది లైబ్రరీ అంట. అది కూడా చూద్దాం. అండ్ కంప్యూటర్ ల్యాబ్కి వచ్చేటప్పటికి నేను చెక్ చేశాను, చాలా బాగుంది. అండ్ కిందన ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ ఉన్నాయి. అండ్ ల్యాబ్స్ కూడా చాలా ప్రాపర్గా డిజైన్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు. అంటే ఎవ్రీథింగ్ వీళ్ళు చాలా నాకైతే ఫస్ట్ మెడికల్ కాలేజ్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది పైన చూస్తున్నప్పుడు. అండ్ లైబ్రరీ విషయానికి వచ్చేటప్పుడు గుడ్ కలెక్షన్ అయితే ఉంది వీళ్ళ దగ్గర, బుక్స్ అవిని. అంటే పిల్లలకి ఈ మధ్య లైబ్రరీ ఉన్న కాలేజ్ ఏదైనా ఉందంటే అది ఇదే. ఎక్కడ లైబ్రరీ అయితే పెట్టట్లేదు. అండ్ వీళ్ళు లైబ్రరీ కూడా ఇంక్లూడ్ చేశారు, అది నాకు బాగా నచ్చింది. అండ్ కంప్యూటర్ ల్యాబ్కి వచ్చేటప్పటికి నాకు నచ్చిన స్పెషల్ థింగ్ ఏంటంటే కంప్యూటర్స్, కుర్చీలు ఉన్నాయి, ఓకే. టేబుల్స్ ఉండి అక్కడ ప్రొజెక్టర్ కూడా పెట్టి, ఒక బోర్డు పెట్టి దాన్ని మళ్ళీ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా క్లాస్ రూమ్లో తయారు చేశారు దాన్ని. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది గుడ్ హ్యాబిట్. సో మనం కాలేజీ స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు దాన్ని సర్వేకి వచ్చాము. యాక్చువల్లీ కాలేజ్ వచ్చి అడ్డు రోడ్లో ఉంది, శ్రీవాణి జూనియర్ కాలేజ్. సో అక్కడ స్టూడెంట్ నేను ఎంక్వైరీ చేస్తే అక్కడ ఎక్కువ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ఉప్మాక దగ్గర ఒక ఊరు ఉంది, అక్కడ ఉన్నారని చెప్పారు. అయ్యన్నపాలెం దగ్గర ఉన్నాము. సో ఆ కుర్రోడు ఎలా చదువుతున్నాడు ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం. మీ కాలేజ్ ఏంటి? ఫస్ట్ మీ కాలేజ్ పేరు ఏంటి? శ్రీవాణి జూనియర్ కాలేజ్. శ్రీవాణి జూనియర్ కాలేజ్ చూస్తున్నారు కదా, శ్రీవాణి జూనియర్ కాలేజ్ వాళ్ళ కాలేజ్. సో తనకు వచ్చిన మార్క్స్ ఎంత? ఇంటర్మీడియట్ 960 టోటల్ 960. సో తనకు వచ్చింది ఇంటర్మీడియట్ టోటల్ 960 మార్క్స్. నువ్వు 2 years అక్కడే చదువు కదా? 2 years అక్కడే చదువు. శ్రీవాణి కాలేజ్ నీకు ఎలా అనిపించింది? గట్టిగా చెప్పు. శ్రీవాణి అనేది కాలేజ్ అడ్డలోనే బెస్ట్ కాలేజ్ అండ్ సెక్యూర్గా అనిపించే కాలేజ్. ఏదైనా అంటే గర్ల్స్కి గట్రా ఏమైనా ప్రాబ్లం లేకుండా నీట్గా ఉండే కాలేజ్. మీరు బాయ్స్ కొంచెం అల్లరిగా ఉంటారు కదా ఇంటర్మీడియట్ అనేటప్పటికి? ఎక్కడైనా కామన్ అల్లరిగా ఉంటారు కదా. అక్కడ డిసిప్లిన్ ఎలా ఉంటుంది మీకు? అడ్డలో వేరే కాలేజ్లో పోల్చుకుంటే అంటే శ్రీవాణి అనేది డిసిప్లిన్ కాలేజ్ అండ్ ఏదైనా పర్ఫెక్ట్గా ఉండే కాలేజ్. యాక్చువల్లీ ఇప్పుడున్న పిల్లలు భయపడట్లేదు టీచర్స్. మీ కాలేజీలో మీరు భయపడుతున్నారా మీ టీచర్స్ కి? భయపడుతున్నారా? సో మీ టీచర్స్ తో మీతో డీలింగ్ ఎలా ఉంటుంది? కమ్యూనికేషన్స్ కానీ వాళ్ళ ట్రీట్మెంట్ కానీ ఏదైనా సరే ఏమైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ గా ఏదైనా డౌట్ ఉంటే క్లారిటీగా చేసుకోండి. ఏదైనా అదే మనసులో పెట్టుకుని అది వదిలేకుండా ఏదైనా ఉంటే క్లారిఫై చేసుకోమని చెప్తారు. సో తను ఏం చెప్తున్నాడంటే ఏదైనా సరే క్లారిటీ బాగా ఇస్తారు అండ్ ఏదైనా సరే ఎప్పటికప్పుడు డౌట్ క్లారిఫై చేసుకోండి అని చెప్పారు మా టీచర్స్ అని చెప్తున్నారు. నీకు 2 years తర్వాత ఎక్స్పీరియన్స్ నీ ఉపయోగించిన అంటే మీ జూనియర్స్ వచ్చి అడుగుతుంటాను, నువ్వు 2 years చదివావు కదా ఎక్కడ జాయిన్ అవ్వమంటావు అని. సో నీ సజెషన్ ఏంటి మామూలుగా ఎవరిని వచ్చి అడిగితే? నా సజెషన్ అంటే ఏదైనా అడ్రోడ్లో అయితే బెస్ట్ కాలేజ్ అంటే శ్రీవాణి అని చెప్తాను. ఎందుకంటే నీకు ఏ డౌట్లో ఉన్నా సరే క్లారిఫై చేస్తారు. అది పైగా గర్ల్స్కి కూడా సేఫ్టీ అనేది ఇందులో బాగా ఉంటుంది. ల్యాబ్స్ ఎలా ఉంటాయి? ల్యాబ్స్ అవి బాగానే చేస్తాను. అండ్ అక్కడ బిల్డింగ్ అది ఎలా ఉంటుంది? అంటే లగ్జరీస్ గా ఉంటుందా లేకపోతే ఏదో అలా చిన్న చిన్న బిల్డింగ్ లాగా? లేదు మనకి మొత్తం కాలేజ్ అంతా నీట్నెస్ గా ఉంటుంది. ఎక్కడ ఏ చెత్త అంతా ఉండదు, అంతా నీట్నెస్ గా ఉంటుంది. వాటర్ మెయింటెనెన్స్ కానీ మొత్తం అంతా బాత్రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ అన్ని నీట్ గా ఉంటాయి. ఓకే. సో నువ్వు ఇచ్చే రేటింగ్ ఎంత శ్రీవాణికి? శ్రీవాణి కాలేజ్ 5 out of 5. సో మనం స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు, ఆ కాలేజెస్ ఎలా ఉన్నాయనే పరిస్థితి మీద సర్వే అయితే చేస్తున్నాం. సో ఆ భాగంలోనే ఈ రోజు మనం భీమవరం, ఈ ఊరు భీమవరం అని ఒక ఊరు ఉంది అడ్డు రోడ్ దగ్గర, అక్కడికైతే వచ్చాం మనం. సో మీ కాలేజీ పేరేంటి? శ్రీవాణి జూనియర్ కాలేజ్. శ్రీవాణి జూనియర్ కాలేజ్. సో గట్టిగా చెప్పాలి, అందరికి వినపడాలి. శ్రీవాణి జూనియర్ కాలేజ్.
సో నీకు వచ్చిన మార్క్స్ ఎంత? 930. 930. సో నీకు అంతకు ముందు 10th చదివిన దానికంటే డిఫరెన్స్ కనిపించిందా? ఇంప్రూవ్మెంట్ ఏమన్నా కాలేజీలో? ఎస్ సార్, కనిపించింది సార్. ఎంత పర్సెంటేజ్ పెరిగింది అనుకుంటున్నాను? ఎక్కువ తక్కువ? బాగా ఎక్కువే సార్, బాగా ఎక్కువ పెరిగింది సార్. సో నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత డిఫరెన్స్ ఏమొచ్చింది? అంటే చదువులో కానీ, లేకపోతే డిసిప్లిన్లో కానీ, లేకపోతే మనం బయటకు వెళ్తున్నప్పుడు డ్రెస్ సెన్స్లో కానీ, ఇవన్నీ కూడా కొన్ని కాలేజ్ నుంచి నేర్చుకుంటాం కదా. సార్, సో నీ కాలేజ్ ఏమేమి నేర్పించింది? అంటే డ్రెస్ సెన్స్ నేర్పించింది సార్. అంటే చున్నీలు డ్రెస్ సెన్స్ అంటే బయట మనం ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎలా నడుచుకోవాలో అన్ని నేర్పించింది. అండ్ డిసిప్లిన్, ఎవరితో ఎలా మాట్లాడాలని కూడా నేర్పించింది. అండ్ చదువు విషయంలో టీచర్స్ ఎలా ఉంటారు? మీతో ప్రెజర్ పెడతారా? బాగా చదివిస్తారా? ప్రెజర్ అది పెట్టరు సార్. అంటే స్టూడెంట్స్ లా కలిసిపోతారు, అందరితోని కలిసిపోయి బాగా చెప్తారు. మనకి వాళ్ళు చెప్పినవి కూడా మనకు బాగా అర్థమవుతుంది. స్కూల్ మెయింటెనెన్స్ కొన్ని చోట్ల బాగోదు, అంటే రెస్ట్ రూమ్స్ అవి కొంచెం ల్యాబ్స్ కానీ బాగోదు. మీకు ఎలా ఉంటాయి? మాకు అన్ని బాగుంటాయి సార్. అవునా? మెయిన్ అయితే రెస్ట్ రూమ్స్ అయితే చాలా బాగుంటాయి సార్. ఓకే. గర్ల్స్ ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది? గర్ల్స్ మా కాలేజ్ అంటే ఫస్ట్ గర్ల్స్ ప్రొటెక్షన్ సార్. ఫస్ట్ ఈ కాలేజ్ పేరు చెప్పు ఇంకొకటి. శ్రీవాణి జూనియర్ కాలేజ్. ఎక్కడ ఉంది ఇది? అడ్రోడ్. సో ఇంకొకటి, ఫెస్టివల్స్ ఎలా చేస్తారు? ట్రెడిషన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు మీ కాలేజ్? మానేస్తారు సార్. అవునా? కల్చరల్ యాక్టివిటీస్ అన్ని చేస్తారా? ఎస్ సార్. అవునా? ఆ రోజు మీకు మంచిగా వాణిలా వేసుకోమని చెప్తుంటారా? ట్రెడిషన్ నేర్పిస్తుంటారా? నేర్పిస్తారు సార్. సో మరి 2 years లో నువ్వు చదువుకున్న ఈ కాలేజ్ని మీ జూనియర్స్ ఎవరిని వచ్చి నువ్వేం ప్రిఫర్ చేస్తావు కాలేజ్? అంటే ఫస్ట్ గా జాయిన్ అవ్వమని చెప్తాను సార్. అంటే మనమే కదా అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వి మనం ఇంత మార్క్స్ తెచ్చుకొని బాగా చదువుకున్నాం కాబట్టి వాళ్ళని కూడా జాయిన్ అవ్వమని, వాళ్ళు కూడా మంచి స్కోర్ తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళకి కూడా మంచి ప్రిఫరెన్స్ ఇస్తాం సార్. సో ఇది ఈరోజు సర్వే. సో నేను ఇద్దరిని అయితే కనుక్కున్నాను, వాళ్ళిద్దరు సర్వే ఇది, నేను చేసిన రివ్యూ ఇది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి చూడండి. మీకు నచ్చితే కనుక అడ్రోడ్లో ఎవరిని ఉంటే సజెస్ట్ చేయండి. అండ్ మీరు కూడా అక్కడికి వెళ్ళి నేను చెప్పింది వాస్తవం కాదనేది చెక్ చేయండి. సో ఈరోజు నేను శ్రీవాణి కాలేజ్ దగ్గర ఉన్నాను అడ్రోడ్లో. ఇక్కడ రావడానికి ఒక రీజన్ ఉంది స్పెసిఫిక్గా. నాకు వినబడిన సౌండ్ ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అండ్ గవర్నమెంట్ కాలేజెస్కి అంటే ఎంసెట్ ఇక్కడ చదివి ఎంసెట్ ర్యాంక్ కొట్టిన వాళ్ళు గవర్నమెంట్ యూనివర్సిటీలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారని నేను విన్నాను. ఇది ఎంతవరకు వాస్తవం అనేది నేను స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. సో ఒకసారి ఇక్కడ మేనేజ్మెంట్ అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అసలు అంతమంది కొట్టడానికి రీజన్ ఏంటి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నా పేరు రమణ. నేను నా జర్నీ యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నాను. సో మా ఛానల్ ఏంటంటే సర్వే ఒకటి కండక్ట్ చేస్తున్నాం. అంటే ఈ మధ్యన అందరూ అడ్మిషన్స్ అనేది తిరుగుతూ ఉంటారు బయట. బట్ ఒక రూరల్ ఏరియాలో అయ్యుండి మీరు ఎంసెట్లో 22 మంది వరకు మ్యాక్సిమం నెంబరు కరెక్టో కాదో నాకు తెలియదు, 22 మంది గవర్నమెంట్ యూనివర్సిటీలో వచ్చిందని విన్నాను నేను. అండ్ జేఈ అడ్వాన్స్ మెయిన్స్లో కూడా పిల్లలు 3 సెలెక్ట్ అయ్యారని విన్నాను నేను. సో ఒకసారి చెప్పండి సార్, మీ కాలేజ్ ఏంటి, ఎక్కడ ఉంది, అసలు మీరు తీసుకున్న ఆ జాగ్రత్తలు ఏంటి? శ్రీవాణి జూనియర్ కాలేజ్ స్థాపించడానికి ముఖ్య కారణం రూరల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించాలని, ఐఐటి స్థాయికి వెళ్ళి చేరుకుని వాళ్ళు ఐఐటి చదవాలని మా కాన్సెప్ట్తో పెట్టినటువంటి కాలేజ్ అండి. ఓకే సార్. కాబట్టి అందులో భాగంగానే మంచి ఫ్యాకల్టీస్ని వెతికి మా ఎవరైతే మా అడ్మిన్ ఉన్నారో ఏఓ గారు, అలాగనే మా కరస్పాండెంట్ స్వర్గీయ మురళి ఇద్దరూ కలిపి అహోరాత్రులు కష్టపడి గతంలో 22 మందికి ఎట్ ఏ టైం ఎంసెట్లో ర్యాంక్స్ వచ్చి అందరూ గవర్నమెంట్ యూనివర్సిటీస్లోనే చదువుకున్నారండి ఇంజనీరింగ్. అలాగనే ఐఐటిలో జేఈ మెయిన్స్కి అడ్వాన్స్కి కూడా సెలెక్ట్ అయ్యారండి. అది శ్రీవాణి కాలేజ్ ఒక్కటికి మాత్రమే అది సొంతం అండి. సార్ ఒకటి అడుగుతాను, ఏమనుకోవద్దు, అంటే ఫీజులు ఇక్కడ ఎక్కువ ఉంటాయా? ఎంతనే చెప్పొద్దు. సో మినిమం ఒక మిడిల్ క్లాస్ వాడు చదువుకునేలా ఉంటాయా? అసలు మాకు ఇచ్చే ఫీజులు అయితే ఐఐటి కోర్సెస్కి ఇచ్చే ఫీజులు కానీ అందులో కనీసం ఒక 5% కూడా లేదండి. మేము విద్యాసంస్థని లాస్ట్లో రన్ చేస్తున్నటువంటి విద్యాసంస్థ ఏదైనా ఉందంటే అది ఒక్క శ్రీవాణి జూనియర్ కాలేజ్ మాత్రమేనండి. ఎందుకంటే సార్ నేను మెయింటెనెన్స్ చూశాను, పైన బిల్డింగ్స్ అవన్నీ చూశాను, మీ పర్మిషన్ తీసుకుని మీ మేనేజ్మెంట్ది ఏ క్లాస్ ఉంది మెయింటెనెన్స్, అంటే లైబ్రరీస్ దగ్గర నుంచి ల్యాబ్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలా డీటెయిలింగ్గా ఏదో సెమినార్ హాల్ మెయింటైన్ చేస్తున్నట్టు ఉంది. కంప్యూటర్ ల్యాబ్లో కూడా బోర్డ్స్ అండ్ టేబుల్స్ కూడా అరేంజ్ చేశారు మీరు, అది నాకు చాలా బాగా అనిపించింది సార్. మా కాలేజీలోనే అదే ప్రత్యేకత అండి. ఇక్కడ ల్యాబ్స్ అయితేనేంటి, స్టూడెంట్స్కి ఫర్నిచర్ అయితేనేంటి, స్టాఫ్ రూమ్స్ రెస్ట్ రూమ్స్ అయితేనేంటి, అడ్మిన్ రూమ్ అయితేనేంటి, అంతా సిస్టమేటిక్గా నడిపిస్తారండి మా అడ్మిన్ ఆఫీస్. సో కాబట్టి డెఫినెట్గా ఆ అట్మాస్ఫియర్ని మేము క్రియేట్ చేస్తాం, ఆ విద్యార్థులకి మంచి విద్యని అందిస్తాం.
ఓకే సార్. సార్ కాలేజ్ ఓపెన్ ఎప్పటి నుంచి మీ దగ్గరికి వచ్చి జాయిన్ అవ్వాలంటే వాళ్ళు ఏమేమి చేయాలి చెప్పండి. ఏం చేయక్కర్లేదండి, 2016 నుంచి మేము కాలేజ్ రన్ చేస్తూ ఉన్నామండి. ఈ అడ్రోడ్ పరిసర ప్రాంతాల్లో ద బెస్ట్ కాలేజ్కి ఆ రోజుకి ఈ రోజుకి ఏ రోజుకి కూడా శ్రీవాణి అనేది డబ్బు కోసం కాకుండా ఈ పేద విద్యార్థులకి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి మంచి నాణ్యతమైనటువంటి విద్యను అందించడమే మా యొక్క లక్ష్యం అండి. దాంతో నడిపిస్తూ ఉన్నామండి. సో ఇది మ్యాటర్ విన్నారు కదా. సో శ్రీవాణి అనే కాలేజ్ నేనైతే అబ్జర్వ్ చేశాను. వాళ్ళ అకామిడేషన్ కానీ వాళ్ళ మెయింటెనెన్స్ కానీ అదిరిపోయింది. అంటే ఈ టైంలో కూడా ఎలా మెయింటైన్ చేయడం అన్నది నిజంగా సూపర్. అండ్ వీళ్ళ దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రాఫిట్ కోసం కాదు, రూరల్ ఏరియాలో ఉన్న పిల్లలకి ఏదో ఒకటి మంచి చేయాలని ఉద్దేశించి చేస్తున్నాం అన్నారు. దాని తగ్గట్టు రిజల్ట్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. అండ్ మీకు ఈ వీడియో నచ్చుద్దని అనుకుంటున్నాను. డెఫినెట్గా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఎవరైతే తక్కువ డబ్బులు ఫీజులతో మంచి ఉద్యోగాలకి సంపాదించుకోవాలనుకుంటున్నారు, ఎంసెట్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారు, మీరు కూడా వచ్చి ఒకసారి శ్రీవాణిని విజిట్ చేయండి. అక్కడ రిజల్ట్ మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ రావడానికి ఒక రీజన్ ఉంది. వీళ్ళు రిలీజ్ చేసే ప్రతి పాంప్లెట్ మీద హాల్ టికెట్ ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఇస్ జెన్యూన్ ఫీడ్బ్యాక్. దానికోసం మీ ముందు పెడుతున్న ఈ వీడియో. సో ఈ వీడియో మీరు డిసైడ్ చేయండి. సో మీకు కావాల్సిన వాళ్ళకి మాత్రం డెఫినెట్గా షేర్ చేయండి. శ్రీవాణి జూనియర్ కాలేజ్ దగ్గర ఉన్నాను. సో నా ముందున్నది ప్రిన్సిపల్. సో మీరు ఏంటి సార్ ఇక్కడ? నేను శ్రీవాణి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారినండి. సార్ విత్ మీ పర్మిషన్ లేకుండా నేను పని అయితే చేశాను. కొంతమంది స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి మీ కాలేజ్ నుంచి రిజల్ట్ ఎలా ఉన్నాయి అన్నది నేను ఎంక్వైరీ చేశాను సార్. ఇప్పుడు నేను మీ దగ్గర రావడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్లీ కాలేజ్ కూడా మీరు మూసేసి వెళ్ళిపోతున్నారు. సో నేను ఫోన్ చేసి మళ్ళీ రప్పించవలసి వచ్చింది. ఆ వీడియో మీ పర్మిషన్ లేకుండా రిలీజ్ చేయకూడదు. నేను కొంత ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నాను, మీకు చూపించడానికి కూడా అవ్వదు ఇప్పుడు, అది ఏమనుకోవద్దు. అలా ఏం చెప్పారో అదే యాజ్ రిలీజ్ చేద్దాం అనుకున్నాను. మీకు ఓకేనా? ఓకే, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మా పిల్లలు అనేవాళ్ళు మా కాలేజీలో ఏం జరుగుతున్నదో అదే నిర్ద్వందంగా చెప్తారు. అది మాకు ఆనందమే. సార్ ఇప్పుడు నేను సర్వే చేశాను, నాకు పాజిటివ్ వచ్చిందో నెగిటివ్ వచ్చిందో తర్వాత జనాలు చూస్తారు అది. సో ఇక్కడ జాయిన్ అవ్వాలనుకున్న పిల్లలకి మీరు ఇచ్చే భరోసా ఏంటి చెప్పండి సార్. మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పిల్లలే ఉంటారు ఇక్కడ. మాకు ఇక్కడ ఏంటంటే యావరేజ్ స్టూడెంట్ని కూడా మేము పాస్ చేసి పంపించాలి అనే దృఢ సంకల్పంతో ఈ కాలేజీని మేము రన్ చేస్తున్నాం. అందుచేత మా దగ్గర జాయిన్ అయిన కుర్రాళ్ళకి ముఖ్యంగా క్రమశిక్షణ, విద్య, దాంతోపాటు మంచిగా వాళ్ళు భవిష్యత్తుకి ఏ మార్గాలు ఎంచుకుంటారో దానికి అనుగుణంగా తయారు చేయడమే మా కాలేజీ యొక్క ముఖ్య లక్ష్యం సార్. సో ఫైనల్గా ఒక మాట సార్, ఇప్పుడు పిల్లలు జాయిన్ అయ్యేటప్పటికి ఫీజు విషయంలో ఆగిపోతుంటారు. సో మీరు ఒకసారి మెన్షన్ చేయగలరా ఇక్కడికి రావాలనుకునే పిల్లలు ఎంత ఫీజులో పిల్లలు ఇక్కడికి మనకు జాయిన్ చేసే ఛాన్స్ ఉంది? బాగా చదివి పిల్లలు వస్తే మీరు ఏమైనా ఇక్కడ మన ప్రాఫిట్ డిపెండ్ ఏమైనా ఇస్తారా? అలాంటివి కూడా ఉంటాయండి ఇక్కడ. ఎందుకంటే ఫీజు కార్పొరేట్ స్థాయి ఫీజు కాకుండా సామాన్య మానవులకి వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులకి ఆధారంగా చేసుకుని మేమే ఇక్కడ ఫీజులు నిర్ణయించడం జరిగింది. అందుచేత ఎవరైనా పేద విద్యార్థులు ఉన్నా సరే, తల్లిదండ్రులు కానీ అనాథ పిల్లలు ఎవరున్నా సరే వాళ్ళకి ఉచితంగా విద్య కూడా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది మరి ఈ రివ్యూ. సో మరి ఎస్వి శ్రీవాణి జూనియర్ కాలేజ్ మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి మీరు కూడా తెలియచేయండి. అండ్ దగ్గర ఎవరిని ఉంటే కనుక ఎవరికైతే ఇబ్బంది ఉన్నారో, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, బాగా చదువుతున్నారు అనుకున్న వాళ్ళకి ఈ కాలేజ్ సజెస్ట్ చేయండి. వీళ్ళు ఫ్రీగా కూడా మీకు ఇస్తారని సజెస్ట్ చేస్తున్నారు. అండ్ చదువుని మనం సరైన దారిలో పెట్టేది ఇంజనీరింగ్ జూనియర్ కాలేజ్ ఒక్కటే. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా జర్నీ వీడియోస్.